హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మష్రూమ్ మసాలా అండి. ఈ మష్రూమ్ మసాలా చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి, దీని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ కర్రీ కోసం మష్రూమ్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఈ మష్రూమ్స్ అనేవి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇక్కడ పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నటి ముక్కలు తరిగి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక టమాటో పెద్దది, చిన్నవైతే 2 వేసుకోవాలి. ఈ కర్రీలో వేసుకోవడానికి చివరిగా మనం వాడడానికి కసూరి మేతి కావాలి కొంచెంగా. అది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఈ కర్రీలో గ్రేవీ కోసం కొంచెంగా గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు గసగసాలు, 2 స్పూన్స్ వరకు జీడిపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటే మనం ఉల్లిపాయ, టమాటో కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్రీ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దోరగా వేగనిచ్చి, ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి గసగసాలు, జీడిపప్పు పేస్టు, ఉల్లిపాయ, టమాటో పేస్టు అన్నీ వేసుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉల్లిపాయ అనేది అంటుకునే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మంట సిమ్లో పెట్టి కలిపెడుతూ ఉండాలి. ఇలా వేయించుకుంటూ ఉన్న తర్వాత కొంతసేపటికి ఈ ఉల్లిపాయ పేస్ట్లోంచి కొంచెంగా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసిన తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గేటప్పుడు మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్ తోటి మష్రూమ్స్ అనేవి కొంచెం మెత్తబడతాయి. అలా మెత్తబడిన తర్వాత మనం కర్రీ సరిపడా కారం కూడా వేసుకోవాలి. కారం వేసి మరి 2 నిమిషాల సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కొంచెంగా వాటర్ వేస్తే ఇవి ఉడికిపోతాయి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆ ముక్కలు ములిగేలాగా మనం వాటర్ వేసుకొని కొంచెంసేపు ఉడికించుకొని తర్వాత గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. ఆయిల్ బయటకు వస్తే కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. చివరిగా కొంచెంగా కసూరి మేతి నలిపివేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఈ మష్రూమ్ మసాలాని మనం చపాతీ, పూరి లేదంటే వెజ్ బిర్యానీతో కాంబినేషన్గా తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.